విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 8:30 అమ్మవారి దర్శనాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఓంకార పంజరసుకి ముపనిషదుద్యాన కేలి కలకంఠీం అని బాలాత్రిపుర సుందరీదేవిని ప్రార్థిస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది. సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా ఈ బాలామంత్రం మహిమాన్వితమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులు మొదటగా బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీ బాలాదేవి. అందుకే మొదట బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందగలం. ఈరోజు అమ్మవారి పేరిట భక్తులు కుమారి పూజ చేస్తారు. 8 సంవత్సరాల్లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించటం ఆనవాయితీ. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. గులాబీ పూలతో అమ్మను పూజించాలి. అలాగే కుమారి పూజలో పాల్గొనే బాలికలకు కూడా గులాబీ రంగు వస్త్రాన్ని అందించాలి. జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. ఈరోజు అమ్మవారి దేవాలయం 2 గంటలకి తెరిచి స్నపనాది అభిషేకాలు గావించి అమ్మవారిని నివేదనగా అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తారు. ఈరోజు 8:30 తర్వాత భక్తులందరికీ దర్శనం ఉంటుంది. అందరికీ కూడా ఈరోజు బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు ఎంతో విశేషంగా బాలను ఆశీర్వదించడం, అలాగే మనకి కూడా ఎంతో విశేషంగా ఈరోజు కలశ స్థాపన లాంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు జరిగే దేవీ నవరాత్రులు అమ్మవారిని వివిధ అలంకారాల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు. భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శుభ ఆశీస్సులు అందజేస్తూ జై దుర్గా భవాని. ఈ ఏడాది కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదుగా జరగటం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. తన కుటుంబంతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆనవాయితీగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అమ్మవారికి తొలుత ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం కోసం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది వారి కుటుంబాలతో సహా విజయవాడలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం పోలీసు కుటుంబాలతో కోలాహలంగా మారింది. కోలాటం, చిన్నపిల్లల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిపి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించే ముందు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు విజయవాడ కమిషనర్గా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. దేశ విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. వీఐపీలు కూడా తమకు కేటాయించిన సమయంలోనే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులందరికీ సహకారం అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి సారా ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అమ్మవారు ఇక్కడ అమ్మవారి పుట్టిల్లు 1 టౌన్ అనేది ప్రతీక. ఇది చాలా రోజుల నుంచి మనము పోలీస్ శాఖ మొత్తం కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వస్త్రాలు సమర్పించడం ఎప్పటి నుంచో అనాదిగా జరుగుతూ ఉంది. ఈసారి కూడా అమ్మవారికి వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషం. ఈసారి ఉత్సవాలు ఘనంగా జరగాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని, ప్రజలకందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని, వారికి భాగ్యభోగాలు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని పోలీసుల ద్వారా గుర్తింపబడి కొండ మీద ప్రతిష్ఠింపబడినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ అమావాస్య పాడ్యమి రోజున రావు చెట్టు దగ్గర పూజ చేసి ఇక్కడి నుంచి అమ్మవారికి సమర్పించే సారీ తీసుకుని నగర పోలీసులు, నగర కమిషనర్తో పాటు కొండ మీదకి ఊరేగింపుగా చేరి అమ్మవారికి సమర్పించి దసరా రోజున ఈ అమ్మవారికి పోలీసు వారు సమర్పించినటువంటి చీర అమ్మవారికి అలంకరించి మొదటి దర్శనం పోలీసు వారికి ఇచ్చిన తర్వాతే దసరా మహోత్సవాలు మొదలవుతాయి.
మా రిటైర్డ్ ఎస్ఐ నాగేశ్వర శర్మ గారు చెప్పినట్లుగా ఈ ఆచారం 1910 నుంచి కూడా ఇక్కడ అమలవుతుందని. రాజరికంలో గొడవలు, చిన్న చిన్న గొడవలు కానీ అటువంటివి జరుగుతూ ఉన్నటువంటి సమయంలో రక్షక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రక్షక వ్యవస్థలో ఉన్నటువంటి సమయంలో ఇది మొట్టమొదటిగా తొలిగా కనుగొనబడింది. కాబట్టి అమ్మే స్వయంగా నేను మీ ఆడపడుచుని కాబట్టి తొలిగా నాకు మీరే పసుపు కుంకుమ ఇవ్వండి, మళ్ళీ దసరాలు పండుగలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఇంటికి నేను వచ్చి ఇక్కడి నుంచి నేను పసుపు కుంకుమ తీసుకుని వెళ్తాను అని అమ్మే స్వయంగా చెప్పింది. కాబట్టి అంత గొప్ప తల్లి చేత మనకి వరం ప్రసాదింపబడింది. కాబట్టి ఆనాటి నుంచి కూడా ఇవాల్టి వరకు ప్రతిరోజు సుమారుగా ఈ దసరాల్లో అన్ని రోజులు కూడా అమ్మకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో, పూజలు చేయాలో అన్నీ చాలా చక్కగా ఆనందంగా చేస్తూ చాలా గొప్పగా నిర్వర్తిస్తూ. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో వస్తున్న నూతన వైద్య విధానం గురించి పీఎంపీలు, ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు టీటీ జనార్దన్ అన్నారు. పీఎంపీ ఆర్ఎంపీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో 6 నెలలకో ఏడాదికో ఒకసారి తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆర్ఎంపీ అంటే సమాజంలో గౌరవం, ప్రతిష్ట ఉండేలా అల్లోపతిలో ధీటుగా వైద్య పద్ధతులను నేర్చుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్ఎస్సీ కళ్యాణ వేదికలో ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీస్ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ సలహాదారు లంకా దాసరి ప్రసాదరావు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడికల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విబిటి రాజు, ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాధాకృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీ జనార్దన్ మాట్లాడుతూ పీఎంపీ ఆర్ఎంపీలలో కూడా అద్భుతమైన వైద్యులు ఉన్నారని, కానీ వారు తమ వైద్య పరిధిని దాటి చిన్న మచ్చ కూడా తెచ్చుకోవద్దని సూచించారు. ఈ సమావేశం ద్వారా అందరిలో పరివర్తన రావాలని, వ్యవస్థ కోసం సమాజంలో మీ వైద్యం అంటే బ్రాండ్ పడేలా మంచి వైద్యం నేర్చుకోవాలని, శిక్షణా తరగతులకు హాజరు కావాలని, సిలబస్ తెప్పించుకోవాలని, నోట్స్ దగ్గర పెట్టుకోవాలన్నారు. ఆర్ఎంపీల సమస్యలను ప్రజాప్రతినిధులు అందరి దృష్టికి తీసుకువెళ్లాలని, వారికి వివరించాలని, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. మీ ప్రతిష్టను పెంచుతూ లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తూ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ప్రజాప్రతినిధులను కలుస్తూ సమస్యలను వివరిస్తూ అన్ని జిల్లాల్లో జాయింట్ యాక్షన్ కమిటీలు వేసుకుని సమావేశాలు నిర్వహించుకుంటూ లక్ష్యాన్ని వీలైనంత తొందరలో సాధిద్దామని అన్నారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు కానీ, ఎంబీబీఎస్ డాక్టర్లకు కానీ 6 నెలలకి సంవత్సరానికి ఓరియంటేషన్ కోర్సులు ఉంటుంటాయి, మారుతుంటాయి, మందులు మారుతుంటాయి, వైద్యం మారుతుంటుంది, డెవలప్ అవుతుంటుంది. వెనకట్లా ఉందా ఇప్పుడు వైద్యం? అందువల్ల వాళ్ళకే అంత మార్పులు వస్తుంటే మరి ఆ మనుషులకే ట్రీట్మెంట్ చేసే మీలో ఎంత మార్పు రావాలండి? మీరు కూడా నేర్చుకోవాలి కదా. అందువల్ల నేను చెప్పేది మీకు, మీ ఫెడరేషన్లో బాధ్యత తీసుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మన వాళ్ళకి 6 నెలలకు సంవత్సరానికి అవసరాన్ని బట్టి క్లాసులు పెట్టి ఇట్లా పొద్దున్న నుంచి ఇది మాట్లాడుకున్నాం. దీని బదులు వచ్చి కూర్చుంటారు, మాట్లాడుకొని మనం ఒక సిలబస్, పండితులు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ దీనికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడంటే ఈ అంశంలో ఎంత పట్టు ఉంటే ఇంత చేస్తున్నారు చెప్పండి. మీ నియోజకవర్గాల్లో అందరూ కలిసి, ఎవరికో వీడియో కాదు, అందరూ కలిసి జేఏసీగా ఒక మెమోరాండం ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇస్తాం. అది కార్యక్రమం తొందరలోనే పెడతారు. నెక్స్ట్ ఈ రోజు ఈ కృష్ణా జిల్లాలో మనం జేఏసీగా ఏర్పడే అన్ని సంఘాలు కలిసే పెట్టిన మీటింగ్ ఇది. ఈ మీటింగ్ తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఇంకో జిల్లాలో, అట్లా ప్రతి జిల్లాలో కూడా ఉన్న 13 జిల్లాలో కూడా ఈ మీటింగ్ అనేది జరపాలని చెప్పి జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు రిస్కులు పెట్టుకోవద్దు, మీరు సాధ్యతతో వైద్యం చేయండి. మీకు కాకపోతే పై డాక్టర్కి మీరు రిపోర్ట్ చేయండి. మీరు ఎవరికి చెప్పినా వాళ్ళ దగ్గరికి వెళ్తారు తప్ప ప్రజలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు.
అలా ఎక్స్కెళ్ళమంటే బైక్ వెళ్ళరాడు. కాదంటే మీరు చెప్పింది అదే కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అటువంటి గుర్తింపు పొందినటువంటి మీ అందరూ కూడా చాలా చక్కగా చేయాలని చెప్పేసి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించే విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ రైడ్ నగరవాసులతో పాటు పర్యాటకులు కనువిందు చేయనున్నది. నేటి నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 7 నిమిషాల పాటు హెలికాప్టర్ ప్రయాణానికి 5,000 రూపాయల ధర నిర్ణయించారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 7 నిమిషాల పాటు విజయవాడ నగరం సుందర దృశ్యాలు, ప్రకృతి అందాలు, ఇంద్రకీలాద్రి దసరా వైభవం, ప్రకాశం బ్యారేజీతో పాటు పలు ప్రాంతాలను గగన తలంలో విహరిస్తూ హెలికాప్టర్ ద్వారా వీక్షించవచ్చు. దసరా ఉత్సవాల్లో సందర్శకులకు హెలికాప్టర్ రైడ్ సరికొత్త అనుభూతిని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ నెల సందర్భంగా వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్, అశోక్ జిమ్, మాతృ హృదయ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిన్న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మహా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అశోక్ జిమ్, గోల్డెన్ ఫిట్నెస్ జిమ్, మనోహర్ జిమ్ క్రీడాకారులు 10 మంది క్రీడాకారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ రక్తదానం చేసిన క్రీడాకారులకు పండ్లు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించింది. రక్తదానం గురించి వాళ్లు మాట్లాడారు. ఈ సందర్భంగా మాతృ హృదయ సేవా సంఘ వ్యవస్థాపకులు తాళ్లూరి అశోక్, వీఆర్ విత్ యూ ట్రస్ట్ చైర్మన్ అయ్యప్ప, బ్లడ్ బ్యాంక్ నవీన్, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బి మనోహర్, గోల్డెన్ ఫిట్నెస్ ఎండీ సిహెచ్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ట్రస్ట్ ఆర్గనైజర్ బొర్రా లిఖిత్ ని అభినందించారని మాతృ హృదయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తాళ్లూరి అశోక్ తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అన్నారు. ఎందుకంటే ఈరోజు రక్తం వివిధ సందర్భాల్లో అవసరం అవుతూ ఉంది. రక్తాన్ని అందించడం ద్వారా, దానం చేయటం ద్వారా ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఎందుకంటే చాలామంది రక్తం సరైన సమయంలో దొరకకపోవటం వల్ల, ప్రత్యేకించి కొన్ని బ్లడ్ గ్రూప్స్ రక్తం అందుబాటులో లేకపోవటం వల్ల మన దేశంలో చాలామంది మరణాలు సంభవిస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చారిటబుల్ ట్రస్ట్, అలాగే బాడీ బిల్డర్స్ అసోసియేషను వీళ్ళందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే యువత ఈ విధంగా ముందుకు రావాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలని వీటినే అంటారు. ఈరోజు ఒక 100 మందో 50 మందో ఇచ్చే డొనేషను 50 ప్రాణాలను 100 ప్రాణాలను నిలబెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి దశాబ్ద కాలంగా అన్యాయం జరుగుతూనే ఉందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ చల్లమల్ల ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులో 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఎంతో పోరాటం చేసిన కాపులకు ఏ న్యాయం చేశారని ప్రశ్నించారు. పాలక పక్షాలు కుల వివక్షతను, సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని అన్నారు. మా జనాభాకు తగిన విధంగా మాకు అవకాశాలు కల్పించలేదని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో మాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాకు జరుగుతున్న అన్యాయంపై డిసెంబర్ 26 వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సమాజాన్ని చైతన్యవంతం చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో 1956 నుండి ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నామని, కేవలం మా ఓట్లు మాత్రమే పాలకపక్షానికి కావాలి తప్ప మా ప్రయోజనాలు ఎవరికీ అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రంగంలోనూ కూడా మా జనాభాకి తగిన విధంగా మాకు న్యాయం జరగట్లేదు. అదే విషయాన్ని మేము గౌరవ మంత్రిమండలి వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ శాసనసభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులు ప్రభుత్వ ఉద్యోగులుగా కేవలం 1% మాత్రమే ఉన్నారు. జనాభా సుమారు 1/4 ఉంటే, రాష్ట్ర జనాభాలో 1/4 వంతు ఉంటే ఉద్యోగస్తులుగా 1% మాత్రమే ఉన్నారు. కాపులంతా ఎక్కడున్నారంటే అసంఘటిత రంగంలో ఉన్నారు.
హమాలీలు గాను రోజువారీ కూలీలు గాను తోపుడు బండ్లు తోసుకుంటూ రోడ్డు పక్కన మరి సైకిళ్ళ మీద తోపుడు బళ్ళ మీద కూరగాయలు పళ్ళు అమ్ముకుంటూ ఇడ్లీ బళ్ళు అదేవిధంగా బజ్జీ బళ్ళు ఇవన్నీ నడుపుకుంటూ సగటుగా 80% కాపులు దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నారు. 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, ఉన్న రిజర్వేషన్లు తీసివేశారు. 1961లో దామోదర్ సంజయ్ గారు వచ్చారు, మళ్ళీ రిజర్వేషన్లు పెట్టారు. మళ్ళీ కాసు బ్రహ్మానంద గారు వచ్చారు, రిజర్వేషన్లు తీసివేశారు. 10 సంవత్సరాల స్పాన్లో 3 ముఖ్యమంత్రుల్లో 2 రెడ్డి ముఖ్యమంత్రులు మాకు రిజర్వేషన్లు తీసివేశారు. ఇంతకంటే అన్యాయం భారతదేశ చరిత్రలో ఏ కులానికి జరగనటువంటి అన్యాయం మాకు జరుగుతుంది. ఇవాళ రిజర్వేషన్ల కోసం ఎందుకు అడుగుతున్నామంటే, 1 మార్కులో ఉద్యోగం పోయినాడు, 1 మార్కులో మెడికల్ సీట్ పోయినాడు, ఒక ఇదిలో ఈ రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి రాయితీలు కూడా పొందలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సామాజిక వర్గాన్ని వారి సామాజిక గుర్తింపు మారుస్తూ గిరి బలిజగా గుర్తిస్తూ జీవో నెంబర్ 5 విడుదల చేయడాన్ని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ఖండించారు. రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే తప్ప మేలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పునరాలోచించి జీవో నెంబర్ 5ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దొమ్మర సామాజిక వర్గాన్ని గిరి బలిజలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 5 విడుదల చేయటాన్ని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ఖండించారు. 1 టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జీవో వల్ల కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 12% కాపు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే తప్ప మేలు చేయటం లేదని విమర్శించారు. కాపు సంఘ నేత బొమ్ము మధు, కాపు నేత బత్తుల దుర్గారావు మాట్లాడుతూ దొమ్మర సామాజిక వర్గాన్ని గిరి బలిజలుగా గుర్తించడం అంటే తమను అవమానించటమే అని అన్నారు. ప్రభుత్వం సరైన అధ్యయనం చేసి కాపు సామాజిక వర్గాన్ని అవమానించవద్దని కోరారు. కాపులకు మేలు చేసే విధంగా జీవో నెంబర్ 5ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా కాపు సామాజిక వర్గాన్ని చాలా బాధ పెట్టే విధంగా, ఒక అణగదొక్కే విధంగా ఈ జీవోని రిలీజ్ చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ జీవోని ప్రభుత్వం వారు వెంటనే రద్దు చేయాలని మొన్న 14/8/2025న 1793 జీవో నెంబర్ 5 ఈ గిరి బలిజాని బలిజల సామాజిక వర్గానికి అణగదొక్కే విధంగా, వాళ్ళని కాపు కులాన్ని అణగదొక్కే విధంగా ఈ జీవోని ఇవ్వటం ఈ ప్రభుత్వం వారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా కాపునాడు సంక్షేమం తరఫున చాలా బాధాకర విషయం. దొమ్మర కులాన్ని తీసుకొచ్చి బలిజీలో కలపటం మా కాపులు మనోభావాలు దెబ్బతీసినట్టుంది. మేము ఎలా గదా 40-50 ఏళ్ళ నుంచి కూడా రిజర్వేషన్ చేయాలి కాపులకు అని చెప్పి 50 సంవత్సరాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రిజర్వేషన్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ రిజర్వేషన్ పక్కన పెట్టి మా యొక్క కాపులు మనోభావాలు దెబ్బ కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. తక్షణమే జీవో నెంబర్ 5 రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు కూడా మేము వినిపించేది ఒకటే తరపున, మా కాపుల్ని ఏ గవర్నమెంట్ అయినా గుర్తించట్లేదు. దయచేసి ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న కులం మా కాపు కులమే. అన్ని గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మా కులాన్ని వాడుకుంటున్నాం తప్ప మా కులానికి ఈ రోజు కూడా న్యాయం చేసిన విధానం ఎక్కడా లేదు. గిరి బలిజ జీవో 5 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోకి అది కరెక్ట్ కాదని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర ప్రజా కాపునాడు తరఫున మేము విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదన్నా మధు గారు చెప్పిన ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మమ్మల్ని వాడుకోవడం తప్ప మమ్మల్ని బీసీ రిజర్వేషన్లో చేర్చడం కానీ అటువంటి దాఖలాలు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కనబడట్లేదు. కాపు ఐక్యత కోసం పాటు వారి సంక్షేమం కోసం ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎరంశెట్టి ఆంజిబాబు పిలుపునిచ్చారు. కాపు చిరకాల వాంఛ ఆయన తూర్పు నియోజకవర్గం కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ 15వ డివిజన్లో ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం నూతన కమిటీని నియమించింది. 15వ డివిజన్ అధ్యక్షులుగా మల్లా నారాయణరావు, ప్రధాన కార్యదర్శి గోపి ఆదిశేషు, ఉపాధ్యక్షులు మలవరపు సూర్యనారాయణరావు, ఏఎన్ఎం జయకృష్ణ, కార్యదర్శులుగా అచ్యుత సీతారామకృష్ణ,
ముంగర సుభాష్ బాబులను నియమించి వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ నూతనంగా నియమించబడ్డ నూతన కార్యవర్గం తూర్పు నియోజకవర్గంలో కాపు ఐక్యత కోసంతో పాటు వారి సంక్షేమం కోసం కృషి చేయాలని అంజిబాబు పిలుపునిచ్చారు. దొమ్మర సామాజిక వర్గాన్ని గిరి బలిజులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 5 విడుదల చేయటాన్ని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ఖండించారు. ఈ జీవో వల్ల కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం పునరాలోచించి జీవో నెంబర్ 5ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేద కాపు మహిళలకు ఉచిత పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. కాపు చిరకాల వాంఛ అయిన తూర్పు నియోజకవర్గం కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మల్లా నారాయణరావు గారిని, ప్రధాన కార్యదర్శి గోపి ఆదిశేషు గారిని, ఉపాధ్యక్షులుగా మల్లవరపు సూర్యనారాయణ గారిని, ఉపాధ్యక్షులుగా ఎన్నం జయకృష్ణ గారిని, కార్యదర్శిగా అచ్యుత సీతారామకృష్ణ గారిని, కార్యదర్శిగా ముంగర సుభాష్ బాబు గారిని నియమించడం జరిగింది. గతంలో 15వ డివిజన్ అధ్యక్షులు చేసి కాపు సమస్యలు కూడా అక్కడ గట్టిగా వీళ్ళ ప్రయత్నం చేసి కాపులతో బాగా అవగాహన కలిగి ఉన్నారు. కనుక మళ్ళీ మల్లా నారాయణరావు గారిని ఈ రోజున 15వ డివిజన్ ప్రజా కాపున అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కాపులంతా ఐక్యంగా ఉండాలి, కాపుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని కోరుతా ఉన్నాం. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం. తూర్పు నియోజకవర్గంలో కాపుల చిరకాల కోరిక కాపు కళ్యాణ మండపం త్వరగా నిర్మాణం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా కొంతమంది దొంగ స్వాములు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించి ఆశ్రమాల పేరుతో యజ్ఞాలు, యాగాలను, దీక్షలను చేస్తూ ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని భారత హేతువాద సంఘాధ్యక్షులు నాన్నె వెంకట సుబ్బయ్య తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన దొంగ స్వాముల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు భారత హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు జగన్మోహన్, హేతువాది సంఘం సత్యనారాయణ, జన విజ్ఞాన వేదిక కౌతారం ప్రసాద్, హేతువాది మైత్రేయ్ భాస్కర్ పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా కొంతమంది దొంగ స్వాములు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించి ఆశ్రమాల పేరుతో యజ్ఞాలు, యాగాలను, దీక్షలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మంచి పాలనా దక్షుడిగాను, హైటెక్ ముఖ్యమంత్రిగాను పేరు పొందారని, ఈ విషయాలపై అసెంబ్లీలో చర్చ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు దొంగ రామదూత ఆక్రమించిన కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములపై తప్పనిసరిగా చర్చ జరగాలన్నారు. దొంగ స్వాములు ఇతర రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో రప్పించి ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జా చేస్తుంటే అడ్డుకోవాల్సిన కలెక్టర్లు, ఇతర అధికారులు ఆ పని చేయకుండా ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వ భూమిని దొంగ స్వాములకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. లౌకిక రాజ్యంలో మతపరమైన అంశాలను ప్రభుత్వం ఏ రకంగానూ ప్రోత్సహించరాదు, ఆచరించరాదు. అయితే దానికి మన నాయకులు తిలోదకాలు ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న వాళ్ళ సొంత అజెండాని మన మీద రుద్దుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు తెలుసు, నూతన పార్లమెంటు భవనం రోజు మన దేశ ప్రధాని 100 మంది బేతాళ మంత్రులను తీసుకొచ్చి సాష్టాంగపడ్డాడు. మన 150 కోట్ల దేశ జనాభాని అవమానపరిచాడు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో బాబాలు, ముఖ్యంగా మీకు ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో దొంగ బాబాలు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో రకరకాలుగా మోసాలు చేస్తున్నారు 25 సంవత్సరాల నుంచి. హేతువాద సంఘాలు, ఇతర సంఘాలు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా అధికారులు వాళ్ళ దొంగ బాబాల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగి వాళ్ళకు అనుకూలంగానే రిపోర్ట్ తయారు చేసి పంపిస్తున్నారు. తిరుపతి జిల్లాలో కల్కి అనే ఒక దొంగస్వామి 20 సంవత్సరాలుగా అటవీ భూములు, డీప్ ఫారెస్ట్, రోడ్డు నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉన్న అటవీ భూమి 21 ఎకరాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాల మోసం చేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తాం ఫారెస్ట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి. అయితే అక్కడ రెవెన్యూ వాళ్ళు ఈ దొంగ కలికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఇది రెవెన్యూ భూమి, ఎవడో ఒక బ్రిటిష్ టైంలో ఒక మొదలయ్యారికి దానం ఇచ్చిన భూమి, దీన్ని వాళ్ళ వారసులకు ఇచ్చాడు ఆయన, కాబట్టి దీన్ని వాళ్ళ ప్రైవేట్ భూమే కానీ ఫారెస్ట్ ల్యాండ్ కాదని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నాటకాలు ఆడుతున్నారు. ఒక దొంగ పత్రాలు సృష్టించి కలికి దానాదత్తం చేయాలని చూస్తున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరులో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఈ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించింది. ప్రభుత్వానికి 15 రోజులుగా వినతి పత్రాలు సమర్పించినా స్పందన రాకపోవడం దారుణమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగా జగదీష్ విమర్శించారు. వాలంటీర్లను తొలగించడం వల్ల ఉద్యోగులపై అదనపు భారం పడిందని, 9 నెలల ఏరియర్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్, డీఏ బకాయిల వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22 నుంచి అధికారులు, కలెక్టర్లకు నోటీసులు అందజేస్తామని, 26, 27 తేదీల్లో అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతామని, 28న కర్నూలులో ప్రాంతీయ సమావేశం నిర్వహిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. ఆర్థికంగా వెసులుబాటు మాకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఆర్థికేతర సమస్యలు కూడా మేము క్లియర్ కట్ గా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 6 ఏళ్లకో 7 ఏళ్లకో 8 ఏళ్లకో ఏం ప్రమోషన్ తీసుకుంటాడు, ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఏ ర్యాంక్ లో ఉంటారు, ఏ ర్యాంక్ లో ఏ పే స్కేల్ వస్తుందని ఎదురు చూసే పరిస్థితి. కానీ ఇప్పటి వరకు చాలా శాఖల్లో ఉన్నటువంటి 19 శాఖల్లో ఇంతవరకు ఏ ఉద్యోగికి కూడా మెజారిటీ చాలా ఉద్యోగులకి ఇంతవరకు ప్రమోషన్ క్లియర్ కట్ ఛానల్స్ అనేవి లేవు. క్లియర్ కట్ సర్వీస్ రూల్స్ రాసి ప్రమోషన్ ఛానల్స్ తెలియజేయండి అని చెప్తున్నాం. అదే విధంగా ఓడీ బేసిస్ లో కానీ లేదంటే డెప్యుటేషన్ బేసిస్ లో వేరే శాఖలో వాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద పనిభారం ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ వెసులుబాటు అనేది ఉద్యోగులు కల్పించే విధంగా చేయాలంటున్నాం. అదే విధంగా ఏదైతే గత 15-16 నెలల నుంచి గత ప్రభుత్వంలో ఆ వ్యవస్థలో ఒక క్లస్టర్ ఒక వాలంటీర్ పద్ధతిలో చేసేవాళ్ళు. కానీ నేడు ఒక్కొక్క ఉద్యోగి 3 నుంచి 5 క్లస్టర్లు ప్రతిరోజు డోర్ టు డోర్ సర్వేలు చేస్తున్నారు. వారి మాతృశాఖలకు సంబంధించినటువంటి శాఖాపరమైన ఉద్యోగాలు చేస్తున్నారు. వాటితో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇచ్చినటువంటి అవి చేస్తున్నారు. వాటితో పాటు ఏమైనా విపత్తులు వచ్చినా లేదంటే ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసులు వచ్చినా కూడా వాటిని కూడా చేస్తున్నారు. కాబట్టి దయచేసి డోర్ టు డోర్ సర్వేలకి స్వస్తి పలకాలని విషయాల్లో కానీ ఈ రోజు వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో గౌరవ మంత్రి పదవిలో పలువార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు వరకు ఎటువంటి సర్వీస్ ప్రమోషన్లు ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ రాని పరిస్థితి. అట్లాగే సర్వీస్ మ్యాటర్లకు సంబంధించి ఈ రోజు వరకు ఎటువంటి జీవో అమెండ్మెంట్ చేయని పక్షాన మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి ఐక్యజన కమిటీ పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి వారికి తెలియజేయడం జరిగింది. 8వ రాష్ట్రీయ పౌషకాహార మాసోత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు అంగన్వాడీ కేంద్రం 2 నందు సుపోషిత భారత్ పక్షం భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం ఝాన్సీరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి పునాది అనే సందేశంతో గ్రామంలోని పురుషులు, మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబంలో తండ్రులు భాగస్వామ్యంపై ప్రతిజ్ఞ చేయించారు. స్త్రీలు పాలిచ్చే తల్లులు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు తల్లులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే వంటకాలను డెమో రూపంలో చేయించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీరాణి మాట్లాడుతూ పోషణ మరియు సంరక్షణలో పురుషులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. పిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీలు పోషణ, శిశు సంరక్షణ ఇవన్నీ కేవలం మహిళల బాధ్యతలు మాత్రమే కాదని పురుషులు ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పురుషులు ముందుకు వస్తే కుటుంబం ఆనందంగా ముందుకు సాగడంతో పాటు కుటుంబ బంధం మరింత బలపడుతోందన్నారు. గర్భిణీ సరైన సమయంలో పోషకాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని అందకపోతే గర్భిణీల బాలింతలు, పసిపిల్లలు బలహీనంగా మారి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరుపాడు అంగన్వాడీ కార్యకర్త కె శ్రీలత, హెల్పర్ నాగమణి, ఏఎన్ఎం కె సుభాషిణి, గ్రామంలోని పురుషులు, మహిళలు పాల్గొన్నారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళుతున్న చిన్న పిల్లలను చూసిన కానిస్టేబుల్ వెంకటరత్నం చలించిపోయారు. వారందరినీ ఆపిన కానిస్టేబుల్ చెప్పుల దుకాణంలో తీసుకువెళ్లి తన డబ్బులతో కొత్త చెప్పులను కొనుగోలు చేసి చిన్నారులకు కాళ్లకు తొడిగారు. ఆ చిన్నారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానిస్టేబుల్ ఒక పక్క విధులు, మరోపక్క చిన్నారుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించినందుకు కానిస్టేబుల్ కు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలిపినట్లు హోంమంత్రి అనిత స్పందించారు. తీవ్రమైన ఎండలో వెళ్లి తమకు పాదరక్షలు సాయం చేసిన కానిస్టేబుల్ వెంకటరత్నానికి చిన్నారులు కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటరత్నం పెనంలూరు స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. చిన్నారులకు చెప్పులు కొన్న కానిస్టేబుల్ వెంకటరత్నం వీడియో సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ వెంకటరత్నం చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.